ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆయుధ కర్మాగారాన్ని విరమించుకోవాలంటూ ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని రైతుల బ్రతుకులు చిన్నాభిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎవరికీ ఉపయోగం లేదని పలువురు మహిళలు విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుని కర్మాగారాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పచ్చగా పండే వ్యవసాయ భూములు కర్మాగారం కోసం ఏర్పాటు చేయడం వల్ల రైతులు జీవనోపాధి కోల్పోతారని అన్నారు. ఆయుధ కర్మాగారాన్ని ప్రభుత్వం పునరాలోచించుకుని వేరే చోట ఏర్పాటు చేసుకునేందుకు ఆలోచించాలని అన్నారు. మా భూములు మాకే చెందాలని, ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడం జరగదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆయుధ డిపో ఎందుకు వద్దు అంటున్నామంటే, ఇదే పొలాల్లోంచి చింతలపూడి కాలువ తవ్వారండి. దాంట్లో మేము పొలాలు లాసిపోయామండి. ఆల్రెడీ మా పొలాల మధ్యలోంచి చింతలపూడి కాలువ ఉంది. దాన్ని ఎవరు కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. మాకు వాస్తవంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనండి. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ స్టిల్ కార్యకర్తనే. మా ఎంపీ గారు చాలా మంచోడు. కానీ కొంతమంది కోటరీ ఆయన వెనకాల చేరి ఇవన్నీ కూడా తుప్పలు రాళ్ళు ఉన్న భూములు తీసుకోవచ్చని చెప్పి కొంతమంది ఇవ్వడానికి కారణం రెవెన్యూ సమస్యలు ఉన్నాయండి. ఆ రెవెన్యూ సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే వదిలిపోతారని చెప్పేసి కొంతమంది ఇచ్చారు. వాళ్ళు ఆ రెవెన్యూ సమస్యలు క్లియర్ చేస్తే వాళ్ళు కూడా ఎవరు భూమి ఎవరండి. మరి చింతలపూడి కాలువను కూడా ఈ మధ్యలో తవ్వారండి. మా భూములు 2 ఎకరాలు పోయిందండి నాకు. మరి ఈ 2 ఎకరాలు పోగొట్టింది ఎందుకు? మా భూములకు నీళ్ళు వస్తాయని చెప్పి పోగొట్టుకున్నామండి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే తప్పదండి అది, ఎందుకంటే గ్రావిటీ మీద వెళ్ళాలి నీళ్ళు అయ్యి. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇస్తే రాలి. ఒక హైవే రోడ్డు ఉందండి, అది తప్పదండి, అది రూట్ ఉంటుందండి. కానీ ఇక నేవీ డిపో పెడితే ఏమవుతుందంటే మా మనుగడ అంతా కూడా దెబ్బతినేసి దాదాపు 4 ఊళ్ళ జనం అండి. వాళ్ళు 2000 ఉద్యోగాలు అంటున్నారండి. 6 ఊళ్ళ జనం, దాదాపు 1000 మంది రైతులు, దాని మీద ఆధారపడి 10,000 మంది కూలీలు ఇవాళ పొట్ట చేత పట్టుకుని ఎట్టేలాలో తేలని పరిస్థితిలో ఎవరు నిద్రపోవట్లేదండి. నైటు ఎవరు రాత్రులు నిద్రపోవట్లా. దయచేసి ఎంపీ గారిని, కలెక్టర్ గారిని వచ్చి మా ఏరియాని పరిశీలించండి. మేము చెప్పేది ఏదైనా అబద్ధం అయితే ఇందా కిషోర్ చెప్పినట్టు ఈ ఉద్యమాన్ని ఈ రోజుతోనే ఇక్కడ పడేసి పోతాం. అన్నీ మేము చెప్పేవి కూడా ఏది కూడా సత్యదూరం ఏది లేదు, అన్నీ కూడా కరెక్టే. వచ్చి చింతలపూడి కాలువ తవ్వారు. అసలు దాంట్లో అలైన్మెంట్ ఎలా వస్తుంది? చింతలపూడి కాలువ చాలా మధ్యలో ఉంచి ఉంది. ఆ కాలువను పుడుస్తారా లేదంటే నేవీ డిపో కడతారా? రైతే రాజు, దేశానికి ఎన్నెముక రైతు. ఈ మాటల వరకే పరిమితం తప్ప నిజంగా రైతుని ఎవరు గుర్తించలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే ఎంపీ గారు, మరి తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన ఎంపీ, దానికి మమ్మల్ని కాపాడాలి. కానీ ఆయన మా మీద కక్ష కట్టకూడదని చెప్పేసి కోరుతూ, అలాగే కలెక్టర్మ గారిని మరీ వేడుకుంటున్నామండి, ఒకసారి మా గ్రామానికి ఫ్రెండ్లీగా రండి. మేము ఎంతో మర్యాదగా మిమ్మల్ని తీసుకెళ్ళి తిప్పుతాం. ఆ ఇస్తానన్న వాళ్ళ భూములు ఎలా ఉన్నాయి చూడండి, ఇవ్వననే వాళ్ళ భూములు ఎలా ఉన్నాయి చూడండి. కాబట్టి మీ ఇద్దరు కూడా మా ఏరియా రావాలని చెప్పేసి చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు. కోయిలగూడెం మండలంలో ఏదైతే బోడిగూడెం, అలాగే మంగపతిదేవిపేట, బర్కెట్ నగర్ ఆ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉండేటటువంటి సారవంత అయిన భూములు 3 పంటలు పండుతాయి. 3 పంటలు అంటే అక్కడ కూరగాయల పంట పండిస్తారు, దాంతోపాటు వరి ఉంది, అలాగే అక్కడ ఉండేటటువంటి పామాయిలు, అరటి, అన్ని రకాల పంటలు పండిస్తూ ఉన్నారు. మేము చూసాం మొన్నెళ్ళి. ఇవాళ చూస్తే వాళ్ళు వెనక్కి తగ్గేలా ప్రభుత్వం కనపడడం లేదు. ఇక్కడ ఎంతసేపు భూములు తీసుకోవడానికే ముందుకు వస్తూ ఉన్నారు, కానీ ఆ రైతాంగ జీవితం నష్టపోతూ ఉన్నారు. ఆ రైతాంగ జీవన విధానం నాశనం అయిపోతుంది అక్కడ. కాబట్టి రైతాంగం ఆవేదన ఇప్పుడే చూశారు అందరూ కూడా. ఏదైతే నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేయాలనుకుంటా ఉన్నారో దానికి ఈ జిల్లాలో అనేక చోట్ల అటవీ బంజరు భూములు ఉన్నాయి. అటవీ లేని బంజరు భూములు ఉంటే ఆ భూములు తీసుకోవచ్చు. చింతలపూడి, లింగపాలెం ఆ ప్రాంతంలో ఉన్న అక్కడ తాళ్ళు ఇస్తే మంచిది. అలాగే వీళ్ళు చెప్తా ఉన్నారు 2000 ఉద్యోగాలు ఇస్తామని. ఏ రూపంగా ఇస్తారు 2000 ఉద్యోగాలు? నేవీ ఆయుధ డిపోలో ఏ రూపమైన ఉద్యోగాలు ఉంటాయనేది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ఉద్యోగ అవకాశాలే ఉండవు. దాంట్లో ఉన్నా కానీ స్వీపర్స్గా ఇస్తారా? మీరు స్వీపర్స్గా ఇస్తారా? కనీసం సెక్యూరిటీకి కూడా అవకాశం ఉండదు. అక్కడ వాళ్లే కాపు కాచుకుంటారు. ఆ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా రైతాంగం అందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విరమించుకుని వేరే చోటకు తరలించుకోవాలని చెప్పి, సారవంతమైన భూముల్లో పెట్టొద్దని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం. బోడిగూడెం గ్రామంలో మేము కొంత భూమిని కలిగి ఉన్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే నేవీ ఆయుధ కర్మాగారం బోడిగూడెం ప్రాంతంలో పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇక్కడ ప్రజలెవరూ భూములు ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు. ఎందుకంటే కొంతమంది ఈ రైతుల్ని ఎగతాళి చేశారు. ఎలా మేము ఏది కూలికి వస్తున్నారు,
ఇదంతా అబద్ధం అని కొంతమంది వ్యక్తులు మమ్మల్ని వ్యక్తాలు చేశారు. కానీ ఇందులో ఏ రైతు డబ్బులు ఇస్తే రాలా, స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చారు. మీరు వచ్చి చూడండి, ఏ రైతునైనా అడగండి. ఇందులో డబ్బులు ఇచ్చామని నిరూపిస్తే ఈ ఉద్యమాన్ని ఈరోజే ఇక్కడే ఆపేస్తాం. అందరూ స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమం ఇది. పైగా ఎంపీ గారు మేము రిక్వెస్ట్ చేసి చెప్పాం, ఎన్నిసార్లు చెప్పినా ఆయన మా వేదన గుర్తించట్లేదు. భూములు వద్దని మేము చెప్తున్నాం. దయచేసి ఈ న్యాయ ఆయుధ కర్మాగారాన్ని మా ప్రాంతంలో నిలిపివేయాలని, వేరే చోటకి తరలించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి పచ్చని పంట పొలాలని నాశనం చేయొద్దు. మేము చాలా సస్యశ్యామలంగా భూములు పండించుకుంటున్నాం. అక్కడ మాకు కూరగాయలు వ్యవసాయం, పొగాకు వ్యవసాయం, అలాగే పామాయిలు, ఇలా చాలా మంచి భూములు ఇవి. ఈ భూముల్ని నాశనం చేస్తే వీళ్ళంతా బతుకు తెరువు కోల్పోతాం మేమంతా. దయచేసి పెద్దలందరూ దీన్ని పునరాలోచించి ఈ ఫ్యాక్టరీని వేరే చోటకి తరలించాలని మేము కోరుకుంటున్నాం. మాది కారంగూడెం అండి. అయితే మా ముత్త తాతల కానించి అడవి అదంతా బాగా అడవుల కిందే ఉండేదండి. తినేటప్పుడు మేము వచ్చినప్పుడు మా పిల్ల అయినప్పుడు అండి మరి కట్టుకుంటే గుడ్డు ఉండేది కాదు, జానాడు భూమినండి మాకు ఉన్నదండి. మరి అటు రీతిగా ఇప్పుడు వరకు మా పిల్లల కాడికి ఇప్పుడు వచ్చిందండి. మరి అటు రీతిగా ఇప్పుడు మేము ఉన్నాం. ఇప్పుడు ఒక రీతిగా ఉన్నప్పుడు మా భూములు వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఎలా బతకాలండి? ఉన్నది ఒక జానాడు భూమి అండి. మరి అటు రీతిగా ఇప్పుడు వాళ్ళకి ఇత్తకు ఒప్పుకుంటలేదండి. మేము ఉండాలండి అక్కడ, మా స్థలాల్లో మేమే ఉండాలి, మా భూమిలో మేమే ఉండాలండి. మా ముత్త తాతల కానించి ఉందండి. మరి కారంగూడెం అండి. రాయిపోటని దెబ్బలు ఇప్పుడు సరి చేసి ఒక దారికి వచ్చామండి. మేము ఇప్పుడు మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటే మేము ఎలాగెళ్తామండి? మా బిడ్డలు ఎలా పోషించాలా? మేము ఎలా బతకాలా? మేమున్నా కాడే ఉండాలా?